ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. నా బాధ ఎవరూ తీర్చడం లేదు. మళ్ళీ ఏమి బాధ ఏంటో. చెప్పు. విద్యా సిస్టర్ హాస్పిటల్లోనే ఉంది. టెన్షన్ ఏమీ లేదు. డాక్టర్ కంగ్రాట్స్ కూడా చెప్పారు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. నువ్వేం కంగారు పడాల్సినంత అవసరం లేదు. నువ్వు అతిగా ప్రేమ చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఏయ్, నువ్వు నోరు మూస్తావా? ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? వింధ్య ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పారు? నేను మీ ఇంటికి వచ్చినప్పుడు అన్ని విషయాలు తెలుసుకున్నాను. ఆ రోజు తను వామిటింగ్ చేసుకోగానే తను ప్రెగ్నెంట్ అని ఫస్ట్ చెప్పిందే నువ్వు. అవును, ప్రెగ్నెంట్ అని చెప్పాను. అప్పుడేంటి ఇప్పుడు కూడా చెప్తున్నాను, వింధ్య సిస్టర్ ప్రెగ్నెంటే. నేనే కాదు, డాక్టర్ కూడా అదే చెప్పింది. ఇదంతా అబద్ధం. నువ్వు వెంటనే వెళ్ళి వింధ్యతో చెప్తావో వాణిగారితో చెప్తావో నిజం మాత్రం చెప్పేసే. అనవసరంగా వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావా? నేనంటే చులకనగా ఉందా? నువ్వు బెదిరించగానే భయపడుతూ వెళ్ళి నువ్వు చెప్పినట్టు నేను చేయాలా? అసలు నేనెందుకు చేయాలి? చెప్పకపోతే నేను నిన్ను చంపేస్తాను. నువ్వు ఆడుకుంటుంది నాతో కాదు, నా వింధ్య జీవితంతో. అది అమాయకురాలు, చెప్పుడు మాటలకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. కానీ వింధ్యని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. లేని మాతృత్వం ఉంది అని చెప్పి తన కుటుంబాన్ని తనని మోసం చేయడం అన్యాయం. మర్యాదగా నువ్వు తనకి అబద్ధం చెప్పిన విషయం చెప్పు. లేదంటే వాణి అత్తయ్య కాళ్ళ మీద పడి తప్పైందని ఒప్పుకో. రేపు ఉదయం వరకు నీకు టైం ఇస్తున్నాను. నువ్వు చెప్పకపోతే నాలో ఇంకో సంధ్యని చూస్తా. ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావా? నీలాంటి వాళ్ళు నేను ఎంతమందిని చూడలేదు. దీన్ని బెదిరింపు అనుకుంటావో లేదంటే డెడ్ లైన్ అనుకుంటావో నీ చాయిస్కే వదిలేస్తున్నాను. కానీ నువ్వేడిపిస్తుంది నా వింధ్యని, నువ్వు ఆడుకుంటుంది నా వింధ్య జీవితంతో. నన్ను తిట్టినా కొట్టినా నేను భరిస్తానేమో కానీ నా వింధ్య జోలికి ఎవ్వరొచ్చినా చంపి పాతేస్తాను. అవును, నువ్వు చంపుతూ ఉంటే నేను చేతులు కట్టుకుని కూర్చుంటానా? అయినా నువ్వేంటి నాకెవరూ లేరనుకుంటున్నావా? బెదిరిస్తున్నావు. మా అత్తతో చెప్పాననుకో. వెళ్ళు, చెప్పు. లేకపోతే ఇవాళ కాకపోయినా ఏదో ఒకరోజు ఇలా తప్పుడు సమాచారం ఇచ్చి వాళ్ళందర్నీ మోసం చేస్తున్నావని వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు నిన్ను ఈడ్చి కొడతారు. కానీ రోజు రోజుకి మావయ్య గారు, అత్తయ్య, రాజేష్ గారు ఎన్నెన్నో ఆశలు పెంచుకుంటున్నారు. వాళ్ళెంత ఆశ పెట్టుకుంటే, ఎంత ప్రేమ పెంచుకుంటే అంత నరకం నువ్వు చూడాల్సి వస్తుంది. అందుకే నీ మంచి కోరి చెప్తున్నాను. రేపట్లోగా వింధ్యకి మీ అత్తయ్యకి నిజం చెప్పి ప్రాబ్లం సాల్వ్ చేయి. లేదంటే వాళ్ళని ఫేస్ చేయాల్సి వస్తుంది, నన్ను ఫేస్ చేయాల్సి వస్తుంది. నేనెప్పుడూ కూల్గా ఉంటాను, కానీ నాలో ఇంకో సంధ్యని నువ్వు చూడాలనుకోకు మౌనిక. నువ్వే ఆలోచించుకో. ఈవిడేంటి నన్ను బెదిరిస్తుంది? చెప్తే వాళ్ళు తంతారు, చెప్పకపోతే ఈవిడ తంతుంది. ఏమిటి మధ్యలో నాకు ఈ కర్మ? నేను అనవసరంగా తొందరపాటుతో మిడిమిడి జ్ఞానంతో ప్రెగ్నెన్సీ అనడం ఏంటో, దాన్ని ఇంట్లో వాళ్ళందరూ సీరియస్గా తీసుకోవడం ఏంటో. సరే నిజం చెప్పేద్దాం అనుకుంటే అందరూ ఆ బిడ్డ మీద ఆశలు పెట్టుకోవడం ఏంటో. డాక్టర్ వచ్చి ఇది అబద్ధం అని చెప్తుంది అనుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పడం ఏంటో. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అబద్ధాలు నిజం అవుతున్నాయి. సంజయ్ నాకు ఫోన్ చేసి నిజం చెప్పమని వార్నింగ్ ఇస్తుంది. చెప్తే ఒక ప్రాబ్లం, చెప్పకపోతే ఇంకో ప్రాబ్లం. అసలు ఈ సమస్య నుంచి నేను ఎలా గట్టెక్కాలో ఏంటోనబ్బా. రాజేష్, డాక్టర్ గారు ఏం చెప్పారా? అమ్మా, కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఓవర్ స్ట్రెస్ వల్ల అలా జరిగిందని చెప్పారు. బిడ్డకైతే ఏం ప్రాబ్లం లేదని చెప్పారు కదా.
అమ్మా, తల్లి బిడ్డ ఇద్దరు సేఫ్ అమ్మా. ఆ డాక్టర్ చెప్పింది అబద్ధమా, ఈ డాక్టర్ చెప్పింది అబద్ధమా? ప్రెగ్నెంటే కాదనుకుంటే తల్లి బిడ్డ సేఫ్ అని ఈ డాక్టర్ ఎలా చెప్పింది? నాకైతే అర్థం కావట్లేదు. అమ్మా వింధ్య, నువ్వలా విలవిల్లాడిపోతుంటే నీకసలు ఏమైపోయిందో, నీ కడుపులో బిడ్డకి ఏమైపోతుందోనని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? భగవంతుడా, నా కోడలు కడుపులో ఉన్న బిడ్డ సేఫ్గా ఉన్నారు, నాకంతే చాలు. వాణి, ఎందుకు కంగారు పడతావు? చిన్నదానికే ఇంత హడావుడెందుకు? అప్పటికీ నేను చెప్తూనే ఉన్నాను, సాంప్రదాయాలకు విరుద్ధంగా ఎప్పుడు పడితే అప్పుడు శ్రీమంతం చెయ్యొద్దు అని. కోడలిపైన ఎవరి కన్ను పడిందో ఏంటో. అవునండి, తను తెలిసి తెలియక చెప్పినా కోడలి సంతోషం కోసం నేను సీమంతానికి సరే అన్నాను. ఒక బిడ్డ పుట్టిన వెంటనే కాన్పు మళ్ళీ అందిందని ఎంతమంది ఏమనుకున్నారో ఏమో, దిష్టి తగిలినట్టుంది. వింధ్య, ఇక ఇలాంటి సీమంతం వద్దమ్మా. బిడ్డ పుట్టేంత వరకు ఇలాంటి ప్రోగ్రాంలు ఏవీ పెట్టుకోవద్దు. చూడు, దానివల్ల నువ్వు ఎక్కువగా ఆలోచించావు, ఓవర్ స్ట్రెస్ వల్ల పడిపోయావు. నీ బిడ్డకి ఏదైనా జరగరాంది జరుగుంటే ఇక్కడ ఎంతమంది బాధపడేవాళ్ళం. అమ్మా, ఎందుకంత బాధపడతావు? అంత బానే ఉంది కదా. వింధ్య, నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. మౌనిక, తీసుకువెళ్ళు. ఆ, పద. సిస్టర్, సిస్టర్, డాక్టర్ తల్లి బిడ్డ సేఫ్ అని చెప్పింది కన్ఫర్మే కదా? అవును, చెప్పింది. మళ్ళీ నువ్వెందుకలా అడుగుతున్నావు? ఆహా, ఏం లేదు, జస్ట్ ఊరికే అడుగుతున్నాను. ఆహా, ఎనీవేస్, నువ్వు ప్రెగ్నెంట్ అయినందుకు కంగ్రాట్స్. ఇదేంటి, నేనెప్పుడో ప్రెగ్నెంట్ అయితే ఇప్పుడు నాకు కంగ్రాట్స్ చెప్తున్నావు? అసలు ఆ రోజు నేను ప్రెగ్నెంట్ అని చెప్పిందే నువ్వు కదా, అప్పుడు చెప్పాల్సింది ఇప్పుడెందుకు చెప్తున్నావు? అంటే ఆ రోజు అది... సరే వదిలే, నేను బాగా అలసిపోయి ఉన్నాను, నాకు కాస్త రెస్ట్ కావాలి. ఓకే ఓకే సిస్టర్, నువ్వు రెస్ట్ తీసుకో. ఇదేంటి, ఆ రోజు అసలు ప్రెగ్నెంటే కాదు, డాక్టర్ తల్లి బిడ్డ సేఫ్ అంటున్నారేంటి? ఇది కళ లేదంటే నిజమా? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? లేకపోతే ఈ గ్యాప్లో వింధ్య ప్రెగ్నెంట్ అయి ఉంటుందా? ఆహా, అంత షార్ట్ టైంలో అయ్యే అవకాశం లేదే. అయ్యో, నాకంత కన్ఫ్యూజన్గా ఉంది. ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది? ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేదని తెలిస్తే అత్తయ్య ఎలా ఫీల్ అవుతారో, నా కోసం ఎంత బాధపడ్డారో, నాకు పుట్టబోయే బిడ్డ కోసం కూడా అంతే బాధపడ్డారు అత్తయ్య. అలాంటి అత్తయ్యకి నేనేం చెప్పను? మరి బంధువులకేం చెప్పను? మా అమ్మ నాన్నలకేం చెప్పను? అసలు అందరికీ ఏమని సమాధానం చెప్పను? అక్కడ సంధ్యేమో నిజమైన ప్రెగ్నెంట్, నేనేమో లేని ప్రెగ్నెన్సీని ఉందని చెప్పుకున్నట్టు అయింది. పొరెట్లో బిడ్డ చనిపోవడం ఏంటి? అసలు బిడ్డలే పుట్టే అవకాశం లేకపోవడం ఏంటి? నవమాసాలు మోసే బిడ్డని కనే అవకాశమే నాకు లేదా? అసలు ఇది ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? నాకు పిల్లల్ని కనే అదృష్టం లేకపోవడం ఏంటి? ఏంటి భగవంతుడా,
హలో అత్తయ్య. అమ్మా సంధ్య, నువ్వు కంగారు పడాల్సింది అసలు ఏమీ లేదు. వింధ్యకి ఏమీ కాలేదు. తన కడుపులో ఉన్న బిడ్డ గురించి కూడా మనం అసలు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారు? వింధ్య సీమంతంలో కడుపు నొప్పి అని అలా స్ట్రగుల్ అవుతుంటే మేం ఎంతో కంగారు పడ్డాం. అత్త మామగా మేం ఎంత కంగారు పడ్డామో స్నేహితురాలుగా నువ్వు అంతే కంగారు పడుంటావు. కానీ నీ ఫ్రెండ్కి ఏం కాలేదు. తను ఖచ్చితంగా బిడ్డను కని నీ చేతుల్లో పెడుతుంది. తన ఆనందాన్ని నువ్వు చూస్తావమ్మా. అది కాదత్తయ్య, మీరు ఏ డాక్టర్ని కలిశారు? అసలు డాక్టర్తో మీరు మాట్లాడారా? బిడ్డ సేఫ్గా ఉందా? అదేంటమ్మా, డాక్టర్తో రాజేష్ మాట్లాడాడు. వింధ్య కూడా తన బిడ్డకి ఏం కాలేదని చెప్పి చాలా సంతోషంగా ఉంది. అలాంటప్పుడు నువ్వేంటమ్మా కడుపులో ఉన్న బిడ్డకి తల్లికి ఏ ప్రాబ్లం లేదు అని చెప్తే ఎగిరి గంతేస్తావు అనుకుంటే ఇలా ఆరా తీస్తున్నావేంటి? అది కాదత్తయ్య, మీరు డాక్టర్ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకున్నారో లేదో అని అడుగుతున్నాను. ఆల్రెడీ డాక్టరే స్వయంగా చెప్పిందమ్మా. ఇంకసలు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? ఉంటాను. నీకు గర్భసంచి ప్రాబ్లం ఉంది. నువ్వు ఇప్పుడే కాదు, ఎప్పటికీ ప్రెగ్నెంట్వి కాలేవు. మొదటి కాన్పు సమయంలోనే నీకు చెప్పుండాలి. నీకు ప్రాబ్లం ఉందని చెప్పలేదా? తన కడుపులో ఉన్న బిడ్డ గురించి కూడా మనం అసలు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. తను ఖచ్చితంగా బిడ్డను కని నీ చేతుల్లో పెడుతుంది. సంధ్య, నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు? నువ్వింకా వింధ్య గురించి ఆలోచిస్తున్నావా? అది కాదండి, తనకి లైఫ్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదని చెప్తూ ఉంటే వీళ్ళేంటండి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది, తల్లి బిడ్డ సేఫ్ అని ఫోన్ చేసి చెప్తున్నారు. అసలు అక్కడేం జరుగుతుంది? మౌనిక అబద్ధం ఆడడం వల్ల వింధ్య పొరబడుతుంది. అసలు డాక్టర్లంతా కలిసి వింధ్యనెందుకు మోసం చేస్తున్నారు? సర్లే సంధ్య, ఎందుకు ఇంకా తన గురించి ఆలోచిస్తావు? వదిలేమని చెప్తున్నాను కదా. నువ్వు ఆలోచించాల్సింది వింధ్య గురించి, తన బిడ్డ గురించి కాదు, నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి. వింధ్యకి ఏమైపోతుందో అని కాదు నువ్వు ఆలోచించాల్సింది. నీ మీద ఆశలు పెట్టుకున్న నేనేమైపోతాను, మా అమ్మ ఏమైపోతుంది, మా చెల్లేమైపోతుందని మన గురించి ఆలోచించాలి. మన భవిష్యత్ ఏంటని ఆలోచించాలి. చూడు, ఇప్పటికే పురుట్లో బిడ్డని పోగొట్టుకుని బాధపడ్డాం. మనందరం పుట్టబోయే బిడ్డ మీద గంపెడు ఆశలు పెట్టుకుని ఉన్నాం. ఇవన్నీ వదిలేసి ఇంకా వింధ్య గురించి ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్? సంధ్య, నిన్ను చేతులెత్తి వేడుకుంటున్నాను, ఆ వింధ్య గురించి వదిలే. తను గర్భవతి అయితే మనకేంటి, కాకపోతే మనకేంటి? అప్పటికీ ఆ విషయం మనం చెప్పాలనుకున్నాం, కానీ కుదరలేదు. వాళ్ళెవరూ మనం చెప్పిన అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. పోనీ ఫోన్ చేద్దాం అనుకుంటే నంబర్ బ్లాక్లో పెట్టిందన్నావు. ఇంకా ఇవన్నీ మనకెందుకు చెప్పు? ఎవరి జీవితంలో సమస్యలు వాళ్లే చూసుకోవాలి. ఈరోజు కాకపోయినా రేపైనా వింధ్య గురించి నిజం తెలుస్తుంది. తన బాధ తను పడుతుంది.
అయినా మన బాధలు మనకున్నాయి కదా, అర్థం చేసుకో సంధ్య. సంధ్య పడుకో. నువ్వు హ్యాపీగా ఉండాలి, బాగా రెస్ట్ తీసుకోవాలి. ఉమ్. సిస్టర్, ఏంటి? ఆ, నువ్వు తిట్టను కొట్టను అంటే ఒక విషయం చెప్తాను. ఏంటో చెప్పు. నిజంగా తిట్టావు కదా, కొట్టావు కదా, ప్రామిస్? ఏంటో చెప్పు. ఇదిగో ఇలా అంటావని నేను ముందుగా అడుగుతున్నాను. నన్నేమనొద్దు ప్లీజ్. నచ్చ పెట్టకుండా విషయం ఏంటో చెప్పు. నేను తొందరపడి ఒక చిన్న తప్పు చేశాను, దానికి సారీ. సరే, సారీ చెప్పావు కదా, వెళ్ళు. ఆహా, అది కాదు. అసలు నేనేం తప్పు చేశానో కూడా అడగమా? ఏం చేశావో చెప్పి చావు. ఆ రోజు నువ్వు వామిటింగ్స్ చేసుకోగానే నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పేశాను కదా. అప్పటికే మావయ్యకి డౌట్ వచ్చి డాక్టర్ని తీసుకొచ్చేంత వరకు ఆగమన్నారు. నీ ఆనందం చూసి నేను చెప్పలేకపోయాను, కానీ నువ్వు నిజానికి ప్రెగ్నెంట్వి కాదు. నీకు నిజం చెప్పాలని అనుకున్నాను, కానీ నువ్వేకంగా బిడ్డకి పేరు పెట్టేదాకా వెళ్ళిపోయావు. మీరు నన్ను తిడతారో కొడతారో అని నేను అప్పుడు చెప్పలేకపోయాను, కానీ ఇప్పుడు సంధ్య ఫోన్ చేసి చెప్పకపోతే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది. అందుకే చెప్తున్నాను. సరే, చెప్పావు కదా, ఇక నువ్వు వెళ్ళు. అది కాదు సిస్టర్, నాకొక చిన్న డౌటు. అసలు నువ్వు ప్రెగ్నెంట్వే కాదు కదా, మరి డాక్టర్ ఏంటి తల్లి బిడ్డ సేఫ్ అంటున్నారు? ఆ డాక్టర్ని నేను మేనేజ్ చేశాను, మరి ఈ డాక్టర్ ఎలా? అసలు ఎందుకు అలా చెప్పింది? తనకేమైనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కన్ఫర్మ్ చేసిన రోజు నేను ప్రెగ్నెంట్ని కాకపోవచ్చు. ఈ రోజు నేను ప్రెగ్నెంట్ని. అయినా నేను ప్రెగ్నెంట్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి? అసలు ఈ విషయం సంధ్య నాతో చెప్పమని నీకు చెప్పిందా, లేక ఇంకెవరితో అయినా చెప్పమందా? అయ్యో లేదు లేదు, నీకు ఒక్కదానికే చెప్పమనింది. చూడు, ఇంకెవ్వరికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. నేనిప్పుడు ప్రెగ్నెంట్ని. డాక్టర్ కూడా చెప్పారు కదా, తల్లి బిడ్డ ఇద్దరూ సేఫ్. అర్థమైందా? ఇంకొకసారి సంధ్య ఫోన్ లిఫ్ట్ చేయకు. అలాగే సిస్టర్. కాకపోతే నువ్వు ప్రెగ్నెంట్వి కాదన్న విషయం నీకో బావకో చెప్పమని అంత ఖచ్చితంగా చెప్పింది కదా, ఎందుకంటావు? అదే వదిలేయమన్నాను. నువ్వు నాకు చెప్పావు కదా, ఇకెక్కడి నుంచి వెళ్ళు. ఈ విషయంలో నన్ను ఎక్స్క్యూజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సిస్టర్. అమ్మయ్యా, మొత్తానికి విషయం అయితే చెప్పేశాను. ఇక నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నేను ప్రెగ్నెంట్ కాదన్న విషయం నాకు రాజేష్కో చెప్పమని మౌనికకెందుకు ఫోన్ చేసింది? అంటే తనకి ముందు నుంచే తెలుసు. తెలిసి కూడా నాకెందుకు చెప్పలేదు? ఎందుకు డ్రామా ఆడుతుంది? నాకు మళ్ళీ పిల్లలు ఎందుకు కలగడం లేదు? అసలు నాకు వచ్చిన సమస్య ఏంటి? నా సమస్య సంధ్యకి తెలుసా? అసలు నాకున్న సమస్యకి సంధ్యకి సంబంధం ఏంటి? సంథింగ్ ఏదో జరుగుతుంది. వాణి, ఏమైంది?
పీడకలొచ్చిందండి. పీడకల దేని గురించి? పాపం సంధ్య బిడ్డ ఒకసారి పురుట్లోనే చనిపోయింది కదా, అదే కల మళ్ళీ వచ్చిందండి. సంధ్య కడుపులో ఉన్న బిడ్డ చనిపోయినట్టు కలొచ్చింది. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు కాబట్టి అలాంటి కలలు వస్తున్నాయి. ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఆలోచించకు. మళ్ళీ పుట్టే బిడ్డ కూడా అలాగే అలాగే చచ్చా, అలా జరగడానికి వీల్లేదు. నాకేంటి ఇలాంటి పీడకలొచ్చింది? అలాంటి పీడకలల్ని పట్టించుకోకూడదు. లేదండి, ఇలాంటి కలలు రావడం మంచిది కాదు. తనసలు ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు. ఆర్థిక సమస్యలకి తోడు మన వింధ్య కూడా సమస్యగా మారడం వల్ల ఇప్పటికే తను చాలా బాధపడుతుంది. అదే చాలనట్టు ఇలాంటి పీడకలలు. ఇలా జరగడానికి వీల్లేదండి. తను హ్యాపీగా ఉండాలి. తనకు పుట్టే బిడ్డ క్షేమంగా ఉండాలి. ఏమండి, ప్లీజ్ ఒకసారి పంతులు గారికి ఫోన్ చేయండి. ఏం మాట్లాడుతున్నావు వాణి? ఇప్పుడు టైం ఎంత అవుతుందో చూసావా? అర్ధరాత్రి పూట పంతులు గారికి ఫోన్ చేయడం ఏంటి? నువ్వేం కంగారు పడకు. నేను ఉదయాన్నే పంతులు గారితో మాట్లాడతాను. నువ్వు పడుకో. అది కాదండి, పాపం సంధ్య. నేను చెప్తున్నాను కదా వాణి, రేపు ఉదయాన్నే పంతులు గారితో నేను మాట్లాడతాను. ఇంకేం ఆలోచించకు, పడుకో. ఏంటి ఇలాంటి పీడకలొచ్చింది నాకు? మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు నా డెలివరీ కూడా మీరే చేశారు. ఆ రోజు కేవలం నా బిడ్డ మాత్రమే పోయిందా, లేదా ఇంకేదైనా జరిగిందా? ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ వల్ల నీకు పిల్లలు పుట్టే అవకాశం ఇక ఎప్పటికీ ఉండదు. అయినా ఈ విషయం ఇంతవరకు నీకు సంధ్య చెప్పకపోవడం ఏంటి?